ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, కుడివాడ, పామర్రు, గన్నవరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని మచిలీపట్నం నగరంలోని వర్తక వాణిజ్య దుకాణాలను మూయించారు. తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని, ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు చక్కుల ఆనంద్ అన్నారు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, 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 జై భీమ్. దీనివల్ల నష్టపోయేది ఒక్క పొలాలు 59 పొలాలు ఉన్నాయి. 59 డిఎం గారు ఎక్కడ ఉన్నారు? లోపలికి వెళ్ళారా? తెలుసా పరిచయం ఉందా? ఎక్కడ డిఎం గారు? అదేదో 3 o'clock పినాకి. ఏం పినాకిని? అది పినాకిని అంటే విజయవాడ టు చెన్నై ఒక పినాకి. దానికి లింక్ సార్. పినాకిని ఎక్స్ప్రెస్ కి వెళ్ళగోరే ప్యాసింజర్స్ యొక్క సదుపాయం ఉన్నట్లు మనం ఇక్కడ నుంచి విజయవాడ లింక్ సార్. కనెక్టివిటీ దానికి విజయవాడ టు చెన్నై దానికి లింక్ 3 o'clock. దీనికి వెళ్తుంటారు. పినాకినికి వెళ్ళదలుచుకున్న వారు మనకి ఈ బస్సుకి వెళ్తున్నారు. కరెక్ట్ టైం గుడివాడ నుంచి ఇక్కడి నుంచి కూడా పెట్టామన్నమాట. మిగతా 5 o'clock నుంచి